ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఏదైనా సాధించాలని ప్లాన్ చేసింది, అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. అది నిరంతర శ్రమతో మాత్రమే సాధ్యము. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రానికి చెందినటువంటి మోదుంపల్లి మహేశ్వరి లక్ష్మణ్ శంకరమ్మల ఏకైక కూతురు. ఎంఎస్సి ఫిజిక్స్ తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవుతూనే గ్రూప్ 1 రాసింది. దానిలో డిఎస్పిగా సెలెక్ట్ అయింది. వారు మనతో ఉన్నారు. ముందుగా కంగ్రాచులేషన్ అమ్మ. కంగ్రాచులేషన్స్. ఏంటి ఎట్లా అనిపించింది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలండి? ఎంఎస్సి ఫిజిక్స్ అయిపోయింది, ఆ తర్వాత అనేక అవకాశాలు వస్తాయి. ఎంఎస్సి ఫిజిక్స్ తర్వాత ఈ పోటీ రంగంలోకి రావాలని ఎవరు ఇన్స్పైర్ చేశారు మీకు? ఎట్లా ఉంది ఇప్పుడు అచీవ్మెంట్? అంటే నేను ఎంఎస్సి ఫిజిక్స్ చదివినా సార్, మీరు చెప్పినట్టు. మా అక్కడ ఉన్న అంటే సార్స్ అయినా లెక్చరర్స్ అయినా వాళ్ళు నన్ను అటే వెళ్ళమన్నారు, రీసెర్చ్ ఫీల్డ్ వెళ్ళమన్నారు. కానీ నేను ఎయిత్లో ఏమైందంటే, నేను అప్పుడు ఒక హాస్టల్ ఉండే సార్, ఇది రియల్ స్టోరీ. గవర్నమెంట్ హాస్టల్ ఎయిత్లో అమ్మ జాయిన్ చేసింది ఫస్ట్ టైం నన్ను అక్కడ కరీంనగర్లో. అక్కడ ఏమైందంటే ఫుడ్ సరిగ్గా పెట్టలేదు. అప్పుడు నేను ఎయిత్ అయినప్పుడు అక్కడ కలెక్టర్ ఇన్స్పెక్షన్కి వస్తుంది అంటే మంచిగా ఫుడ్, ఆ రోజు మంచి ఫుడ్ పెట్టారు. అంటే ఒక కలెక్టర్ చూడడానికి వస్తే మంచి ఫుడ్ పెడతారు, మరి నేనే కలెక్టర్ అయితే ఏమైనా చేయొచ్చు అని అప్పటి నుంచి నాకు ఐఏఎస్ కావాలని ఒక డ్రీమ్ అంటే ఇంకా ఏర్పడింది. ఐఏఎస్ ఇంకా ఎవరు చెప్పలేరు, కానీ న్యూస్ పేపర్ ఫాలో అవడం వల్ల దీనికి ఇన్ని 3 స్టేజెస్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంత ప్యాటర్న్ ఉంటుంది అని కొంచెం తెలుసుకోవడం జరిగింది సార్. తర్వాత నేను డిగ్రీ చదువుతున్న టైంలో మా మేడం, ఒక మేడం శ్యామల మేడం అని తెలుగు డిపార్ట్మెంట్లో ఉండే, ఆమె నాకు తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ గురించి చెప్పింది. ఆమె వల్ల ఇంకా నాకు ఒక ఎస్సీ స్టడీ సర్కిల్ ఉంటుంది, ఐఏఎస్కి కోచింగ్ ఇస్తుంది, యూపీఎస్సీకి అక్కడికి వెళ్తే నా డ్రీమ్ కంప్లీట్ అవుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది అని ఒక చిన్న హోప్ ఉండే. తర్వాత పీజీ చేసిన తర్వాత నేను ఇంకా స్టడీ సర్కిల్కి వెళ్ళినా సార్. సో ఇంత పోటీ పడుతుంటారు, చాలా ఏ రంగమైనా కానీ, ఒక చిన్న పోస్ట్ ఉంది, ప్రైవేట్ పబ్లిక్ అయినా కానీ చాలామంది ముందుకు వస్తుంటారు. వీళ్ళందరినీ మనము ఓవర్కమ్ చేసి మనం రావాలంటే ఎట్లాంటి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళడం? అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అందరికీ తెలిసిందే, ఒక పోస్ట్ ఉంటుంది, 1000 మెంబర్స్ 1,00,000 మెంబర్స్ అప్లై చేస్తారు. ఎట్లా అంటే మనకు చాలా పాసిబిలిటీ, అంటే క్లియర్ అవడానికి పాసిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది సార్. ఇంకా ఎగ్జామ్ క్లియర్ కాకపోతే ఇంకా ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీ ప్రెషర్, ఫైనాన్షియల్ ప్రెషర్, ఏజ్, ఇవన్నీ ఫ్యాక్ట్. అంటే మనల్ని ఇంకా డిప్రెషన్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఉంది సార్. ఈ టైంలో మనకి ఎవరు హెల్ప్ అంటే ఫ్యామిలీ, అమ్మైనా నాన్నైనా, ఫ్రెండ్స్, మెయిన్గా ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళే కొంచెం సపోర్ట్ ఇచ్చి నువ్వు చేయగలవు, ఏం కాదు, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతుంది, నీకు అవుతుంది అంటే వాళ్ళు మనల్ని బిలీవ్ వేయడం. మనకు ఒక బిలీవ్ ఉంటుంది, కానీ మనం ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం కూడా ఇంకా ఆ నెగిటివిటీ లూప్లోకి వెళ్ళిపోతాం. కాకపోతే వీళ్ళు పాజిటివ్ థాట్స్ ఇవ్వడం, పాజిటివ్గా మంచిగా పుష్ చేయడం వల్ల కూడా అంటే ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మనల్ని ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో నిలబడడానికి చాలా హెల్ప్ అవుతుంది సార్. అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు, సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మెయిన్లీ సివిల్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ ప్యాటర్న్ను గ్రూప్ 1 కూడా ఇంప్లిమెంట్ చేసారు. అయితే ఎన్ని గంటలు ప్రతిరోజు కష్టపడి చదివే వాళ్ళు? గ్రూప్ డిస్కషన్ కానీ ఎట్లా ప్రిపరేషన్ ఎట్లా కొనసాగింది? అంటే ఇంకా గ్రూప్ 1 వచ్చినాక ఏంటంటే కొంచెం సిలబస్ చేంజ్ ఉంటుంది సార్. ఇక్కడ మనకు తెలంగాణ మూమెంట్ అని ఒక పేపర్ ఉంటుంది, ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. ఇవి కొంచెం ఎక్కువ స్కోప్ ఉండే యూపీఎస్సీ మెయిన్స్లో, ఇందులో ఎక్కువ స్కోప్ ఉంటుంది తెలంగాణలో మనకు. అయితే ఇక్కడ మాకు అక్కడ స్టడీ సర్కిల్లకు అన్న వాళ్ళు కానీ ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు మేము ఏంటంటే రాసేవాళ్ళం కంబైన్డ్గా ఎగ్జామ్స్, డైలీ ప్రాక్టీస్, డైలీ ఆన్సర్స్ రాయడం, చెక్ చేసుకోవడం. మేము అంటే ఫీడ్బ్యాక్, ఇంకా మాకు మెంటర్స్ ఎవరు లేరు, మాకు మేమే ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవడం, ఇంకెట్లా ఇంప్రూవ్ చేసుకోవడం అని చూడడం. అట్లా మేము డైలీ ఆన్సర్ రైటింగ్ చేసేవాళ్ళము, అది కూడా హెల్ప్ అయింది సార్. ఇంకా అట్లా కాకుండా మా స్టడీ సర్కిల్ కూడా డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది జరిగేటివి సార్. అవి కూడా మాకు ఎట్లా అంటే వీటికి హెల్ప్ అయినాయి. అంటే యూపీఎస్సీ ప్యాటర్న్లోనే మెయిన్స్ ఎగ్జామ్ జరిగేవి. ఇంకా కొన్ని సిలబస్ సేమ్ ఉంటాయి కదా, పాలిటీ, సొసైటీ, జాగ్రఫీ, అవి ఏంటంటే ఈ గ్రూప్ 1కి కూడా సేమ్ ఉంటాయి సార్. అక్కడ ఎకానమీ, అవి ఇక్కడ హెల్ప్ అయినాయి మాకు. అట్లా అక్కడ మాకు ఒక షెడ్యూల్ కూడా ఉండేది. ఇంకా అది కాకుండా మనం కొంచెం ఎక్స్ట్రా టైం పెట్టి చదవాల్సి ఉంటుంది సార్. ఇది మెయిన్. ఇంకా డైలీ అంటే ఏం లేదు, అది డిపెండ్స్, డైలీ చేంజ్ అవుతుంది, కానీ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ సార్. మనం డైలీ చదవాలి, ఒకరోజు చదివి మళ్ళీ వారం రోజులు బ్రేక్ తీసుకొని చదివితే కాదు. డైలీ కొంచెమైనా చదవాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇంకా మనం డైలీ జరుగుతున్న అంటే డైలీ కరెంట్ అఫైర్స్, న్యూస్, వాటి మీద అప్డేట్ ఉండాలి. మనం అవి లింక్ చేసుకోగలగాలి. అంటే ఫ్యూచర్ థింక్ చేయాలి. ఒక ఎకనామిక్ కొలాప్స్ అయితే మనకెందుకు, ఇప్పుడు అక్కడెక్కడో యూఎస్ఏలో టారిఫ్ పెంచితే మనకెందుకు ఇబ్బంది అవుతుంది, మనకి ఇంపాక్ట్ ఎట్లయితుంది అనేది అవి మనం అనలైజ్ చేయడం, పీర్ డిస్కషన్, వీటి వల్ల మనకు హెల్ప్ అవుతుంది సార్.
అంటే ఒక హేతుబద్ధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, అనాలిసిస్ చేస్తూ రాస్తే మనకి విశ్లేషణాత్మకంగా ఉంటే ఒక అట్రాక్టివ్గా ఉంటుంది, మనం ఓవరాల్గా కంటెంట్ మనం ప్రజెంట్ చేయగలుగుతాం. అయితే సివిల్ సర్వీసెస్లో రాశారు కదా, మీరు మెయిన్స్ రాశారు కదా, దాని ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నది? సివిల్ సర్వీసెస్ ఏంటంటే సార్ మనకు 9 పేపర్స్ ఉంటాయి మెయిన్స్లో. అంటే ఒకటి లాంగ్వేజ్ ఉంటుంది, ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది. అది పక్క పెడితే 7 పేపర్స్ ఉంటాయి సార్. ఇవి ఎట్లుంటాయంటే 3 అవర్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 టైమ్స్ ఉంటుంది. ఇంకా మనకి తెలంగాణ స్టేట్ పిఎస్సిలో ఏంటంటే డైలీ 1 పేపర్ పెట్టిరు, 2 to 5 పెట్టిరు. ఇది ఏంటంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నీకు ఎట్లా అంటే 3 అవర్స్ నువ్వు మార్నింగ్ రాసు, నీ బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది, హ్యాండ్ మొత్తం అయిపోతుంది. మళ్ళీ నువ్వు ఒక 2 అవర్స్ బ్రేక్ ఉంటుంది నీకు. ఆ బ్రేక్లో నువ్వు మళ్ళీ తినేసి మళ్ళీ నెక్స్ట్ పేపర్కి కంటెంట్ అదంతా ఉంటే మళ్ళీ అంటే రివైజ్ చేసి మళ్ళీ నువ్వు రెడీ ఉండాలి అట్లా అన్నట్టు. అంటే చాలా మెంటల్గా ఫిజికల్గా కూడా యాక్చువల్ ఎగ్జామ్ మెయిన్సే కదా, ఏం టెస్ట్ చేస్తుంది అనిపిస్తుంది. నీ మెంటల్ స్టెబిలిటీ, నీ ఫిజికల్ స్టెబిలిటీ, నువ్వు 6 అవర్స్ ఒక డేలో రాయగలుగుతావా లేదా అనేది నేను చేస్తాను. ఇంకేంటంటే రాయడమే కాదు, నువ్వు అక్కడ క్వశ్చన్ అనలైజ్ చేసి నువ్వు వాటికి ఎట్లా అంటే ఏది విధంగా రాయగలుగుతున్నావు, ఏ విధంగా వే ఫార్వర్డ్ జూమ్ పెడతావు. క్వశ్చన్స్ కూడా ఏం స్టాటిక్లు ఉంటాయి సార్, అంటే డైనమిక్ ఉంటాయి, అనలిటికల్ ఉంటాయి. వాటిని నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతున్నావు, అంటే నువ్వు ఏ విధంగా ప్రజెంట్ చేయగలుగుతున్నావు అక్కడ అనేది ఉంటుంది సార్. అంటే మీకు కోచింగ్ ఎంతవరకు ఉపయోగంగా ఉంది? ఎందుకంటే చాలా క్వశ్చన్స్ కాంట్రడిక్టరీ ఉంటాయి. సో కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఇండియన్ ఎకానమీ, వరల్డ్ ఎకానమీ కావచ్చు, మీరు అన్నట్టుగా యుఎస్లో తీసుకున్న డెసిషన్స్ ఇండియన్ ఎకానమీ మీద అంటే గ్లోబల్ ఇంపాక్ట్ కూడా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. లైక్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ కావచ్చు, సెక్యూరిటీ కౌన్సిల్ కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా చిన్న చిన్నగా అనిపిస్తుంటాయి కానీ దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. వీటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఎట్లా కోచింగ్ అక్కడ ఉపయుక్తంగా ఉంది, ఎట్లా కోచింగ్ ఇచ్చారు మీకు అక్కడ? అంటే మా స్టడీ సర్కిల్లో ఏంటంటే సార్ ప్రతి సబ్జెక్ట్కి ఒక మంచి ఫ్యాకల్టీని పిలిపిస్తారు సార్. ఇప్పుడు ఇండియన్ ఎకానమీకి కానీ, ఇండియన్ పాలిటీకి కానీ, ఎన్వైర్న్మెంట్కి కానీ, ఎథిక్స్కి కానీ, అంటే యూపీఎస్ మెయిన్స్లో ఎథిక్స్ ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకా సార్ వాళ్ళు చెప్తుంటారు మనకి, ఆ పేపర్ ఎట్లా చదవాలో కూడా చెప్తారు వాళ్ళు. ఇంకా అదొకటి సార్. తర్వాత మన పీర్ గ్రూప్, మన ఫ్రెండ్స్, మనం డైలీ డిస్కస్ చేయడం పేపర్ని, అట్లా మనం అనలైజ్ చేయడము. అట్లా మనం అనలైజ్ చేస్తున్న కొద్దీ వాళ్ళ వ్యూస్ మన వ్యూస్ ఎక్కడ కాంట్రడిక్ట్ అవుతున్నాయి, ఎందుకు వాళ్ళు ఆలోచించే విధానం మనం అట్లా కొన్ని మనకు తెలిసిపోతాయి, అంటే మనం కరెక్ట్గా థింక్ చేస్తున్నామా లేదా అని. అట్లా అంటే అక్కడ ఉంటే స్టడీ సర్కిల్, ఆ పీర్ గ్రూప్, ఆ ఎన్వైర్న్మెంట్ అవి హెల్ప్ఫుల్ సార్ మెయిన్గా కోచింగ్తో పాటు. అంటే సైన్స్ స్టూడెంట్ ముఖ్యంగా చిన్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, కలెక్టర్ వచ్చినప్పుడు అంతా హడావుడి ఉంది, మంచి ఫుడ్ పెట్టిండ్రు. ఆ తర్వాత మీరు మొత్తం సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఆ తర్వాత బీఎస్సీ కదా, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఆఫ్టర్వర్డ్స్ ఎంఎస్సీ ఫిజిక్స్. ఇక్కడ నుంచి ఓవరాల్ జనరల్ స్టడీస్, జనరల్ ఎస్ఏ ఇదంతా కూడా కరెంట్ అఫైర్స్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ పక్కన పెడితే ఇవన్నీ కూడా రిలేటెడ్ విత్ హ్యూమనిటీస్. ఇవన్నీ కూడా ఎట్లా అనిపించింది ప్రిపేర్ అవుతున్న కొద్దీ? అంటే ఫస్ట్ అంటే మీకు ఇంకా అంటే నిజంగా చెప్పాలంటే సార్, ఫస్ట్ పాలిటీ అవుతుంటే ఏం అర్థం కాలేదు సార్, నాకు చాలా ఇబ్బంది అయింది. అసలు ఏంటిది ఇదంతా ఏంటి అని. హిస్టరీ అంటే ఓకే, ఒక స్టోరీ లాగా మనం కూడా కొంచెం చదివి ఉంటాం ఓకే, కానీ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్స్, ఆ టర్మ్స్ మనకు తెలియదు. ప్రోరగ్ అంటాడు, ప్రోమగ్యులేషన్ అంటాడు, ఆర్డినెన్స్ అంటాడు, అవన్నీ నాకు ఇబ్బంది అని. కానీ బట్ నేర్చుకున్నాను నేను కూర్చొని న్యూస్ పేపర్లో అయినప్పుడు వాడు రాసుకోవడం, ఓకే ఇది అంటే మీనింగ్ తెలుసుకోవడం, తర్వాత ఓకే దీనికి ఏంటిది అని తెలుసుకోవడం. అంటే మనం ఇప్పుడు వాళ్ళు చెప్పి వెళ్తారు ఫ్యాకల్టీ, వాళ్ళు చెప్పిపోతారు, సేమ్ అవే డౌట్లు మనకు కూడా ఉంటాయి. ఫస్ట్ మనకున్న డౌట్స్ మనం రాసుకోవాలి, తర్వాత మనకు డౌట్ ఉంటే మన ఫ్రెండ్స్ని అడగాలి, వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారంటే మన సార్ వాళ్ళని అడగడం, సీనియర్ అన్న వాళ్ళు, అక్క వాళ్ళు ఉంటారు అక్కడ స్టడీ సర్కిల్లో కూడా, వాళ్ళని అడగడం. అంటే ఆ డౌట్స్ అట్లా క్లియర్ చేసుకోవడం అంత ఈజీగా సార్. ఎకనామీ కూడా ఇప్పుడు ఇంపాక్ట్ అనేది మనకు అర్థం కాదు ఫస్ట్, అయితే జనరల్గా జీడిపి, జిఎన్పి ఇవన్నీ చదువుతుంటాం, కానీ ఓకే ఎందుకు ఇయర్ ఇవి చేంజ్ అవుతున్నాయి, ఈ బడ్జెట్ రావడం వల్ల ఎందుకు ఇట్లా ఇంపాక్ట్ ఉంటాయి, ఇప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ధరలు ఎట్లా తగ్గుతాయి, ఇట్లా అవన్నీ అంటే మనం అర్థం కాదు మనకు చదివినప్పుడు. ఒక ఓవర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఓకే ఇది ఇట్లా ఉంటుంది అని అర్థం చేసుకోవడం, ఇంకా తెలుసుకోవడం జరిగింది సార్. ఎకానమీ వచ్చేసరికి మోనోపాలీ, లిబరలైజేషన్ ఇదంతా కూడా కమాండ్ చేయాల్సి వస్తుంది. అంటే ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఏం చేద్దామని గోల్? అంటే నాకు ఇంకా అంటే ఐఏఎస్ కావాలని ఉంది, అది ట్రై చేస్తాను. ఇంకా నాకు అటెంప్ట్స్ కూడా ఉన్నాయి, మనం కేటగిరీ కాబట్టి అటెంప్ట్స్ ఉన్నవి నా దగ్గర, ఇంకా ఉంది అది అంటే చేయాలి అని ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ కూడా నువ్వు అవుతావు అని ఒక నమ్మకం ఉంది. ఐఏఎస్కి కంపల్సరీ ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం ఒకవేళ డిపార్ట్మెంట్లో ఉండాల్సి అయితే యాజ్ ఏ డిఎస్పీగా ఇంకా తర్వాత ఏమైనా ప్రమోషన్ చేసి అంటే నేను చేయగలిగినవి
నా డ్యూటీస్ని చేయడానికి ట్రై చేస్తాను సార్. అంటే చాలామంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్, సరైనటువంటి మోటివేషన్ లేదు. అంటే మీరు మంచి సెలెక్షన్, ఇప్పటికే గ్రూప్ 1 అంటే టాప్ క్యాడర్, కన్ఫర్డ్ ఐపీఎస్ కూడా వస్తుంది విత్ ఇన్ షార్ట్లీ. సో ఇట్లాంటి వాటిని ఉపయోగించుకొని ఏమైనా ప్లాన్ చేసుకున్నారు? అంటే పిల్లల కోసం ఇన్స్పైర్ చేయడము పిల్లలకి, ఎట్లాంటి వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, అంటే అంటే చెప్పకూడదు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎందుకంటే నేను అది బాగా నమ్ముతాను, మనం చేసేది చేసి చూపెట్టాలి. అంటే కాకపోతే నాకు కొన్ని ప్లాన్లు అయితే వేసుకున్నాను సార్. అంటే ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఇంకా ఏంటిది అంటే ఎట్లా మనం ఎట్లా యాక్టివిటీగా అంటే ఫీల్డ్లో ఎట్లా యాక్టివ్గా ఉండాలి అనేది నాకు ఒక ప్లాన్ అయితే ఉంది సార్. నేను దాన్ని ఇంప్లిమెంట్ చెప్పాను, మీరే తర్వాత ఒకవేళ అన్నీ కలిసి వచ్చినట్టయితే అప్పుడు మళ్ళీ మీరు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకోవాలన్నప్పుడు నేను అప్పుడు అవి ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయో చెప్తాను సార్. బట్ ఐ హ్యావ్ ప్లాన్స్ సార్ ఉన్నవి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా. మీరేమనుకుంటున్నారు? మంచి జాబ్ వచ్చింది, చాలా కష్టపడి చదివింది, చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండే, ఎట్లా కష్టపడ్డది, మీరు ఎట్లా ఆమెకు ధైర్యం ఇచ్చారు? ఇక అమ్మ ఇదే ఐఎస్ఏ చదవాలని మనసులో పెట్టుకున్నది, చదువుతా అన్నది. నేను కూడా అర్థం చేసుకున్నా. ఏది లేకుండా, ఏ షోకు, ఏ షాపింగ్ లేదు, ఏ అన్నీ నేను తెచ్చిన డ్రెస్సే, నేను తెచ్చిన చెప్పులే, ఏ ఫోన్ కూడా వాడలేదు, నాకే మిస్ కాల్. కాకపోతే ఇక మంచిగా ఆమె సాధించింది అంతే. నా బిడ్డ, నా తల్లిదండ్రి, నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరుదులు కూడా మా నిజాత్ పరదంగా మాకు మా బిడ్డకు ముందుకొచ్చింది. కాకపోతే నాకు ఇక కంటే ఒకటే కూతుర్ను కానాలే, ఇద్దరు అద్దు ఒక్క బిడ్డ ముద్ద అన్నట్టుగా నేర్పించుకున్నాం సార్. నా బిడ్డ అయితే సాధించింది ఇప్పుడు, సంతోషంగా ఇప్పుడు అంతే. సో మొత్తం మీద అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునేంత వరకు నిరంతరం తప్పించారు, ఎఫర్ట్స్ పెట్టారు కంటిన్యూగా, ఇంతకుముందు అనుకున్నట్టుగా అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అయితే మరింత సమున్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించడానికి సివిల్ సర్వీసెస్ రాయడానికి సైతం సిద్ధంగా ఉన్నారు. దీనిలో సైతం సమాజానికి సేవ చేయడానికి తనకున్నటువంటి పరిధిలో ఖచ్చితంగా చేస్తాను, చేసి నేనేంటో నిరూపిస్తాను అనేటువంటి ధైర్యం, ఆత్మస్థైర్యం వారి మాటల్లోనే విన్నాం. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, మానకొండూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.